సో ఎస్టర్డే వి వెంట్ త్రూ అబౌట్ దిస్ పర్టిక్యులర్ నంబర్ గ్రూప్ రైట్. సో నంబర్ గ్రూప్ గురించి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అది క్లియర్గా చెప్పడం జరిగింది. ఎనీ కన్ఫ్యూజన్స్ ప్లీజ్ లెట్ మీ నో. ఓకే. సో దాని తర్వాత నెక్స్ట్ మనకి తెలియాల్సింది ఏంటంటే ఈ స్టైల్స్ గ్రూప్ కూడా తెలియాలి అండ్ సెల్స్ గ్రూప్ కూడా తెలియాలి. సో విల్ సీ వన్ బై వన్. సో స్టైల్స్ గ్రూప్ అంటే స్టైల్ అంటే అది సెల్ స్టైల్ కావచ్చు, లేదంటే టేబుల్ స్టైల్ కావచ్చు, లేదంటే పర్టిక్యులర్ రేంజ్ ఆఫ్ సెల్స్ కావచ్చు. ఒక ఒక కండిషన్ బేస్డ్ చేసుకొని మనకి ఏంటి ఒక డిఫరెంట్ స్టైల్ని ప్రొవైడ్ చేసే విధానం కావచ్చు. సో స్టైల్స్ గ్రూప్ అనేది ఏం చేస్తుంది అనేది మనం ఇక్కడ క్లియర్గా చూద్దాం. రైట్. స్టైల్స్ గ్రూప్లో ఫస్ట్ కండిషనల్ ఫార్మాటింగ్ అనేది ఉంటుంది. ఈ కండిషనల్ ఫార్మాటింగ్ అంటే ఏంటంటే ఫార్మాటింగ్ అంటే స్టైల్ మార్చడం. కండిషనల్ అంటే బేస్డ్ ఆన్ కండిషన్ వీఆర్ చేంజింగ్ ది స్టైల్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక గ్రూప్ ఆఫ్ నంబర్స్ ఉన్నాయి. కొన్ని నంబర్స్ ఉన్నాయి. రైట్. ఈ నంబర్స్ అన్నీ మనము 0 నుంచి 100 మధ్యలో ఉన్నాయి. నేను చేశాను కాబట్టి నాకు తెలుసు. సో 0-100 మధ్యలో ఉన్నాయి. ఈ 0-100 మధ్యలో ఉన్న నంబర్స్‌లో ఏవి 30 కంటే తక్కువ ఉన్నాయి, 30 అండ్ లెస్ దాన్ 30 ఏవి ఉన్నాయని అడిగితే ఏం చెప్తారు మనం? సో ఇది 30, ఇది 27, ఇది 18. సో ఇట్లా మనం వన్ బై వన్ చెప్పడం చాలా కష్టం. కాబట్టి ఏం చేయాలి అంటే ఒక కండిషన్‌ని అప్లై చేయాలి. ఏం కండిషన్ అది? లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 30 ఉంటే నాకు ఒక రెడ్ కలర్ అనేది చూపించండి. ఒక స్టైల్‌ని మార్చండి. సెల్ యొక్క స్టైల్ రెడ్ కలర్ వచ్చేయాలి అన్నప్పుడు మీరు ఈ గ్రూప్ ఆఫ్ టెక్స్ట్‌ని సెలెక్ట్ చేసేసిన తర్వాత కండిషనల్ ఫార్మాటింగ్‌లో హైలైట్ సెల్ రూల్స్ అనే ఆప్షన్‌కి వెళ్ళండి. హైలైట్ సెల్స్ రూల్స్. హైలైట్ సెల్స్ రూల్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే సెల్స్‌ని హైలైట్ చేయండి. రూల్ ప్రకారం హైలైట్ చేయండి. ఆ రూల్ ఏంటి? హైలైట్ సెల్స్ రూల్స్‌లో ఆ రూల్ ఏంటి? నాకు ఇప్పుడు లెస్ దాన్ 30. క్లిక్ ఆన్ లెస్ దాన్. హౌ మచ్? 30. సో ఎంటర్ ది నంబర్ వాటెవర్ హియర్. సో నంబర్ 30 అన్నాను. సో ఆటోమేటిక్‌గా రెడ్ కలర్ ఫిల్ అయ్యింది. ఎందుకు ఇట్లా రెడ్ కలర్ ఫిల్ అయ్యింది అంటే మనం ఆల్రెడీ ఇక్కడ చూసాం. ఇక్కడ ఫిల్ విత్ డార్క్ రెడ్ టెక్స్ట్ అని ఉంది. సో ఇలా ఉంది కాబట్టి అలా వచ్చింది. రైట్. ఇప్పుడు నాకు ప్యూర్ రెడ్ కావాలి, బ్యాక్‌గ్రౌండ్‌లో టెక్స్ట్ బ్లాక్ ఉండాలి అని అనుకుంటే ఇక్కడ మనకు ఆప్షన్ కనబడుతుందా? లేదు. కాబట్టి నేనేం చేయాలి అంటే కస్టమ్ ఫార్మాట్‌లోకి వెళ్ళాలి. కస్టమ్ ఫార్మాట్‌లోకి వెళ్ళి ఓకే అనండి. కస్టమ్ ఫార్మాట్‌లోకి వెళ్ళిన తర్వాత మీకు ఒక డైలాగ్ బాక్స్ రావడం జరుగుతుంది. ఆ డైలాగ్ బాక్స్‌లో మీరు ఆ బ్యాక్‌గ్రౌండ్ కలర్‌ని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫిల్ అనే ఆప్షన్‌లోకి వెళ్ళి రెడ్ బ్యాక్‌డ్రాప్ కావాలంటున్నారు. ఓకే. రెడ్ కలర్ సెలెక్ట్ చేసి ఓకే అన్నాను. ఇప్పుడు మనకి ఇన్ని నంబర్స్‌లో చూడగానే అర్థమైపోతుంది. ఏది లెస్ దాన్ 30 అనేది. రెడ్ కలర్ ఉన్నాయన్ని మన కండిషన్ ప్రకారం తక్కువ వాల్యూస్ అని అర్థం. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు 70 అండ్ అబోవ్ 70 కంటే ఎక్కువ ఉన్నాయన్ని గ్రీన్ కలర్ కావాలనిపించింది. సేమ్ వాట్ వి విల్ డూ? సెలెక్ట్ ది రేంజ్, గో టు కండిషనల్ ఫార్మాటింగ్, అగైన్ హైలైట్ సెల్ రూల్స్, గ్రేటర్ దాన్ హౌ మచ్? 70. So with what color? Custom format, green color. Click on OK. Click on OK. Done. సో ఈ విధంగా 70 అబోవ్ ఉన్నాయన్నీ మనకు గ్రీన్ కలర్ వచ్చేసినాయి లేదా? సో ఇదే విధంగా ఇన్ బిట్వీన్ ఉన్నాయన్నీ ఇంకొక డిఫరెంట్ కలర్ రావాలనిపించింది. ఇన్ బిట్వీన్ అంటే 30 నుంచి 70 మధ్యలో ఉన్నాయన్నీ. కండిషనల్ ఫార్మాటింగ్, హైలైట్ సెల్ రూల్స్, బిట్వీన్ 30 అండ్ 70. 30 అంతకంటే ఎక్కువ ఉన్నా, 70 అంతకంటే తక్కువ ఉన్నా కూడా ఏ కలర్ రావాలనేది మనం చూస్ చేసుకుందాం ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ దిస్ కలర్. క్లిక్ ఆన్ ఓకే. చూడండి. సో మనకు ఒక రిపోర్ట్‌ని చూడగానే ఈజీగా అర్థమయ్యేలాగా మనం మార్చుకోవచ్చు. ఏ విషయాన్ని బట్టి? కండిషనల్ ఫార్మాటింగ్‌లో హైలైట్ సెల్ రూల్స్‌ని యూజ్ చేసి ఈ 3 ఆప్షన్స్ యూజ్ చేసాం. బట్ ఇక్కడ అప్లై అయితే అయింది కదా కండిషనల్ ఫార్మాటింగ్. తర్వాత నాకు సేపటికి ఈ రూల్ అవసరం లేదు అనిపించింది. అప్పుడు ఏం చేయాలి? క్లియర్ చేయాలి కదా! సో క్లియర్ చేయాలి అంటే కండిషనల్ ఫార్మాటింగ్‌లోకి వెళ్ళండి.
క్లియర్ రూల్స్లోకి వెళ్ళండి, క్లియర్ రూల్స్ ఫ్రమ్ సెలెక్టెడ్ సెల్స్ అనండి, లేదంటే ఎంటైర్ షీట్. ఎంటైర్ షీట్ అంటే ఇంకొక దగ్గర ఎక్కడైనా కండిషన్ ఫార్మాటింగ్ అప్లై చేసి ఉంటే అది కూడా వెళ్ళిపోతుంది. రైట్. క్లియర్ రూల్స్ ఫ్రమ్ సెలెక్టెడ్ సెల్స్. క్లియర్ రూల్స్ ఫ్రమ్ సెలెక్టెడ్ సెల్స్ అనగానే మళ్ళీ క్లీన్ అయిపోయింది చూడండి. ఇక్కడ ఏం లేదు, ఇప్పుడు కండిషన్ ఫార్మాటింగ్ ఏం లేదు. అగైన్ ఐల్ గో టు దిస్ పర్టికులర్ సెక్షన్. ఇప్పుడు ఈక్వల్ టు 50 ఉన్నాయని ఒక కలర్ రావాలి. ఎంటర్ 50, సెలెక్ట్ ది కలర్ వాట్ ఎవర్ యూ వాంట్. ఇక్కడ ఉన్న కలర్ సెలెక్ట్ చేసుకోవద్దని కాదు, సో చేసుకోవచ్చు, దట్స్ యువర్ విష్. చూడండి 50 ఉన్నాయని ఒక కలర్, అంటే నా రిక్వైర్మెంట్ని బట్టి, నేను నా రూల్ని బట్టి నేను ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. దాని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రూప్లో ఎన్ని పాస్ ఉన్నాయి, ఎన్ని ఫెయిల్ ఉన్నాయి, ఏది పాస్ ఏది ఫెయిల్. సో పాస్ ఉన్నాయని గ్రీన్ కలర్లో రావాలి, ఫెయిల్ ఉన్నాయని రెడ్ కలర్లో రావాలి. అగైన్ గో టు కండిషనల్ ఫార్మాటింగ్, హైలైట్ సెల్ రూల్స్, టెక్స్ట్ దట్ కంటైన్ విచ్ టెక్స్ట్ యూ వాంట్ ఫస్ట్, పాస్ అని కనబడితే కనుక కస్టమ్ ఫార్మాట్లోకి వెళ్ళండి, గ్రీన్ కలర్ని సెలెక్ట్ చేయండి, ఓకే అనండి. చూడండి పాస్ ఉన్నాయని ఒక కలర్ వచ్చేసినాయి. ఇప్పుడు ఫెయిల్ ఉన్నాయని ఒక కలర్ రావాలంటే హైలైట్ సెల్ రూల్స్, టెక్స్ట్ దట్ కంటైన్, ఫెయిల్ ఉన్నాయని రెడ్ కలర్ టెక్స్ట్లో రావాలి. సరే ఉండనియండి, ఇదే ఫార్మాట్, క్లిక్ ఆన్ ఓకే. డిఫరెంట్ కలర్లో కనబడుతున్నాయా లేదు. సో ఈ విధంగా మనం కండిషనల్ ఫార్మాటింగ్ని యూజ్ చేయవచ్చు. క్లియర్ రూల్స్ అనగానే మనకి క్లియర్ అయిపోతుంది. హైలైట్ సెల్స్లో గ్రేటర్ దాన్, లెస్ దాన్, బిట్వీన్, ఈక్వల్ టు, టెక్స్ట్ దట్ కంటైన్స్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు డేట్ అకరింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1/7/2021, ఓకే, 3/7/2021, 10/7/2021, అదర్వైజ్ ఐ మేక్ ఇట్ 12. సో నాకు ఒక రిపోర్ట్ ఉందనుకోండి, ఆ రిపోర్ట్లో కరెంట్ వీక్ లేదంటే నెక్స్ట్ వీక్ లేదంటే పాస్ట్ వీక్ రిపోర్ట్స్ హైలైట్ చేసుకోవాలనిపించింది. అప్పుడు ఆ డేట్ ఉన్న కాలమ్ని సెలెక్ట్ చేసేసి కండిషనల్ ఫార్మాటింగ్లోకి వెళ్ళి హైలైట్ సెల్ రూల్స్లో డేట్ అకరింగ్, ఎప్పుడు నిన్నది అని సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ చూడండి రెడ్ ఫీల్ వచ్చేసింది. ఇక్కడ ఏదైతే సెలెక్ట్ చేసామో ఆ ఫీల్ వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ది పాస్ట్ 7 days అన్నాను అనుకోండి, పాస్ట్ 7 daysలో ఏవి ఉన్నాయో అవన్నీ హైలైట్ అవుతాయి. అదేవిధంగా డేట్ అకరింగ్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ వీక్, ఈ వీక్లో ఉన్నాయన్నీ రెడ్ కలర్ ఫిల్ కావాలి అనుకున్నప్పుడు రెడ్ కలర్ ఫిల్ అవుతుంది. సో ఈ విధంగా మనం హైలైట్ చేసుకోవచ్చు అనమాట డేట్స్ని. సో మనం ఏ విధమైన డేట్స్ కావాలనుకుంటే ఆ విధమైన డేట్స్ని మనం ఇక్కడ హైలైట్ చేసుకోవచ్చు. దిస్ మంత్, నెక్స్ట్ మంత్, లాస్ట్ మంత్. సో మనకున్న రిపోర్ట్స్ని అనలైజ్ చేసుకోవడానికి యూస్ అయ్యేది ఈ పర్టికులర్ ఏంటది, డేట్ అకరింగ్ అనే వాల్యూ. సరే, ఇందులోనే నాకు డూప్లికేట్ వాల్యూస్ అన్నీ హైలైట్ అయిపోవాలి అని అనుకున్నప్పుడు హైలైట్ సెల్ రూల్స్లో డూప్లికేట్ వాల్యూస్. సో ఇన్ని డూప్లికేట్స్ ఉన్నాయి చూడండి. డూప్లికేట్ కావాలంటే డూప్లికేట్ని హైలైట్ చేసుకోవచ్చు, లేదంటే యూనిక్ వాల్యూస్ని హైలైట్ చేయమంటే యూనిక్ వాల్యూస్ని హైలైట్ చేయవచ్చు. యూనిక్ వాల్యూస్ని హైలైట్ చేయడం వల్ల అంటే ఈ నంబర్స్ ఇంకొకసారి రిపీట్ అవ్వలేదు ఈ టేబుల్లో అని అర్థం. యూనిక్ అంటే సింగిల్ టైం ఉన్నాయని అర్థం, డూప్లికేట్ అంటే మల్టిపుల్ టైమ్స్ ఉన్నాయని అర్థం. రైట్. సో ఈ విధంగా మనం ఈ కండిషనల్ ఫార్మాటింగ్ని యూటిలైజ్ చేయవచ్చు. రైట్. అదేవిధంగా ఇదే గ్రూప్లో నాకు టాప్ 5% మార్క్స్ కావాలి, లేదంటే టాప్ 15% మార్క్స్ కావాలి అనే సిచ్యువేషన్స్లో కనుక కండిషనల్ ఫార్మాటింగ్లోకి వెళ్ళి టాప్ ఆర్ బాటమ్ రూల్స్లో టాప్ 10 ఐటమ్స్ అని కనబడుతుంది, క్లిక్ చేయండి. టాప్ 10 ఐటమ్స్లో మీకు ఎన్ని కావాలన్నారు? ఐ వాంట్ ఓన్లీ 3 అన్నాను, కానీ 4 ఎందుకు వచ్చాయంటే సో బేస్డ్ ఆన్ నంబర్, హైయెస్ట్ నంబర్ నుంచి సో ఈక్వల్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఆ విధంగా రావడం జరిగింది. అదేవిధంగా టాప్ 10% అన్నాను, టాప్ 2% కావాలి నాకు, లేదంటే 5% కావాలి. అంటే టాప్ మార్క్స్ నుంచి 5% లోపు ఎన్ని మార్క్స్ ఉన్నాయి, ఎంతవరకు కట్ ఆఫ్ ఇవ్వచ్చు అనేది ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు అన్నమాట. లేదు బాటమ్ కావాలంటే బాటమ్, యావరేజ్, అబోవ్ యావరేజ్, బిలో యావరేజ్, ఇట్లాంటివన్నీ మనం
తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. క్లియర్ రూల్స్. అండ్ డేటా బార్స్ అనేది ఇంకొక టైప్ ఆఫ్ విధానం. సో పెద్ద నంబర్స్కి ఎక్కువ కలర్ వచ్చింది, చిన్న నంబర్స్కి తక్కువ కలర్ వచ్చింది. ఇది ఒక టైప్ ఆఫ్ వ్యూ. అవసరం లేదు అనుకుంటే క్లియర్ రూల్స్. అండ్ కలర్ స్కేల్స్. సో మనం కలర్ స్కేల్స్ ఇచ్చిన కొద్దీ డిఫరెంట్ కలర్స్కి డిఫరెంట్, అంటే మీన్ 0కి రెడ్ కలర్లా ఉంది, అది పెద్ద నెంబర్కి వచ్చేసరికి గ్రీన్ కలర్లా మారింది. సో మనం ఇక్కడ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో కలర్ స్కేల్స్ అవే యూటిలైజ్ చేసుకోవచ్చు. క్లియర్ రూల్స్ ఫ్రమ్ సెలెక్టెడ్ సెల్స్. ఇప్పుడు ఇంపార్టెంట్ ఆప్షన్, దట్ ఈస్ ఐకాన్ సెట్స్. ఇందులో నేను ఈ ట్రాఫిక్ లైట్స్ని సెలెక్ట్ చేసుకొని ఓకే అన్నాను. ఐకాన్స్ సెట్ అయిపోయినాయి కదా. సో ఈ ఐకాన్స్ సెట్ అయినాయి కరెక్టే. ఎందుకు సెట్ అయినాయి అంటే ఒక రిపోర్ట్ని అనలైజ్ చేయడానికి సెట్ అయినాయి. రెడ్ కలర్లో ఉన్నాయన్నీ తక్కువ నంబర్స్ అని, గ్రీన్ కలర్లో ఉన్నాయన్నీ ఎక్కువ నంబర్స్ అని, ఎల్లో కలర్లో ఉన్నాయన్నీ ఇటు రెడ్ కాదు ఇటు గ్రీన్ కాదు మధ్యలో ఉన్న నంబర్స్ అని క్లియర్గా చూపిస్తుంది మీకు. బట్ మనం ఎక్కడైనా రూల్ అప్లై చేసామా? నో రూల్. మనమైతే రూల్ ఏం పెట్టలే, ఆటోమేటిక్గా తీసేసుకుంది. ఎట్లా తీసుకుంది అంటే ఇక్కడ 3 సిగ్నల్స్ ఉన్నాయి. ఒకటి రెడ్, యెల్లో అండ్ గ్రీన్ ఉన్నాయి కదా. ఇప్పుడు 100%ని డివైడ్ బై 3 చేస్తే ఏమవుతుంది? 33%, 33%, 33% అండ్ ఇంకొక 1% ఉంటుంది. అంతేనా? సో ఈ లాజిక్ ఇక్కడ ఈ కండిషనల్ ఫార్మాటింగ్ లాజిక్ ఏం చేస్తుంది అంటే లెస్ దాన్ 33% ఉన్నవన్నీ రెడ్ కలర్ చూపిస్తుంది అండ్ గ్రేటర్ దాన్ 67% ఉన్నవన్నీ గ్రీన్ చూపిస్తుంది. 33 అండ్ 67 మధ్యలో ఉన్నవన్నీ ఎల్లో చూపిస్తుంది. సో ఎలానో చూద్దాం ఒకసారి. కండిషనల్ ఫార్మాటింగ్లో నేను ఐకాన్ అయితే సెట్ చేశాను, కానీ దాని రూల్ని చెక్ చేయాలి అనుకుంటే కనుక మేనేజ్ రూల్స్లోకి వెళ్ళండి. ఎక్కడికి వెళ్తారు? మేనేజ్ రూల్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ పర్టిక్యులర్ రోని సెలెక్ట్ చేసి ఎడిట్ రూల్ అనండి. ఎడిట్ రూల్ అన్న తర్వాత వెన్ వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 67% అని చూపిస్తుంది. బట్ నా రిక్వైర్మెంట్ 67% కాదు, నంబర్ 80 కంటే ఎక్కువనే మాత్రం గ్రీన్లో రావాలి. 80 నంబర్, నాట్ పర్సంటేజ్. అప్పుడు నేను ఏం చేయాలి? ఈ టైప్లో పర్సంటేజ్ కాకుండా నంబర్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ కూడా పర్సంటేజ్ కాకుండా నంబర్ని సెలెక్ట్ చేయండి. మన ఫస్ట్ కండిషన్ ఏంటి? 80 ఆర్ అబోవ్ వాల్యూస్ అన్నీ గ్రీన్లో రావాలి. అండ్ వెన్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ 80 అండ్ గ్రేటర్ దాన్ 30 ఉన్నాయన్నీ ఎల్లోలో రావాలి, లెస్ దాన్ 30 ఉన్నాయన్నీ రెడ్లో రావాలి అని నా ఇంటెన్షన్ అయితే ఇక్కడ నుంచి పర్సంటేజ్ మార్చేసి మన నంబర్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. రైట్. సో ఈ విధంగా ఇవ్వగానే వెనకాల ఉన్న ఐకాన్స్ అన్నీ చేంజ్ అయిపోతాయి. చూడండి, ఇప్పుడు చూడండి ఎక్కువ ఎల్లోస్ వచ్చాయి, ఎందుకంటే 30 అండ్ 80 మధ్యలో ఉన్న నంబర్స్ ఎక్కువ ఉన్నాయని అర్థం. రైట్. సో ఒక రిపోర్ట్ని చూడగానే అనలైజ్ చేసే విధంగా యూజ్ చేసేది కండిషనల్ ఫార్మాటింగ్. అండ్ సరే, ఇది అవసరం లేదనుకొని క్లియర్ చేసేస్తాం. ఇంకొక ఐకాన్ సెట్ పెడదాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిగ్నల్స్ ఉన్నాయి చూడండి. సింగిల్, టూ సిగ్నల్స్, 3 సిగ్నల్స్ అండ్ 4 సిగ్నల్స్. ఏది దేనికి ఎలా వచ్చేసింది? ఇప్పుడు ఆటోమేటిక్గా వచ్చేసింది కదా, అంటే ఒక డిఫాల్ట్ రూల్ తీసుకుంది కదా. ఆ డిఫాల్ట్ రూల్ ఏమై ఉండొచ్చు ఒకసారి ఎక్స్పెక్ట్ చేసి చెప్పండి ఎనీవన్. ఇంతకుముందు 3 ట్రాఫిక్ లైట్స్ ఉంటే 33% లెస్ దాన్ రెడ్, 67 అబోవ్ గ్రీన్ అండ్ ఇన్ బిట్వీన్ ఎల్లో చూపించింది. ఇక్కడ 1 పాయింట్ సిగ్నల్ ఎవరికి చూపిస్తుంది, 2 పాయింట్స్ ఎవరికి చూపిస్తుంది, 3 ఎవరికి చూపిస్తుంది, 4 ఎవరికి చూపిస్తుంది? కెన్ ఎనీవన్ జస్ట్ గెస్? వెరీ గుడ్. 25 డివైడెడ్ బై 4 చేయాలి ఇక్కడ, ఎందుకంటే మనకి 4 సింబల్స్ ఉన్నాయి కాబట్టి డివైడెడ్ బై 4, 100 డివైడెడ్ బై 4 చేయగానే 25% లెస్ దాన్ సింగిల్, 2 రావాలంటే 25 అండ్ 50 మధ్యలో, అండ్ 3 రావాలంటే 50 అండ్ 75 మధ్యలో, 4 రావాలంటే 75 అండ్ అబోవ్ టు 100 మధ్యలో ఉన్న వాటికి 4 సిగ్నల్స్ అనేవి రావడం జరిగింది. ఇది పర్సంటేజ్. మళ్ళీ మీరు మార్చుకోవాలంటే ఏం చేయాలి? కండిషనల్ ఫార్మాటింగ్లోకి వెళ్ళేసి మేనేజ్ రూల్స్లో ఈసారి ఎడిట్ రూల్ అన్న తర్వాత ఇక్కడ పర్సంటేజ్ సింబల్స్ తీసేసి నంబర్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు 20 కంటే తక్కువ ఉన్నది ఒకటి, 40 కంటే తక్కువ ఉన్నది ఒకటి, 60 కంటే తక్కువ ఉన్నది, మన ఇష్టం అది. దట్స్ ఆర్ విష్. సారీ, 60, 40, 20. సో ఇది మన ఇష్టం అన్నమాట. 20 కంటే తక్కువ ఉన్నది సింగిల్, 40 అండ్ 20 మధ్యలో 2, 60 అండ్ 40 మధ్యలో ఉన్నాయి 3, 60 అండ్ అబోవ్ ఉన్నాయి 4. మన ఇష్టం, మనం ఎలా కావాలనుకుంటే అలా అడ్జస్ట్ చేసేసుకోవచ్చు.
ఇది కండిషనల్ ఫార్మాటింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, రైట్? సో ఇది మీ ఎగ్జామ్లో అడగొచ్చు, అడగకపోవచ్చు, బట్ ఇదైతే గుర్తుపెట్టుకోండి. హైలైట్ సెల్ రూల్స్ ఎక్కువ యూజ్ అవుతుంది, అదేవిధంగా ఐకాన్ సెట్స్ ఎక్కువ యూజ్ అవుతుంది. ఈ రెండు ఆప్షన్స్ మనకి ఎక్కువగా యూజ్ అయ్యే ఆప్షన్స్, రైట్? ఇది కండిషనల్ ఫార్మాటింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ ఇది ఒక టేబుల్ లాగా మారాలి అంటే ఏం చేస్తాం మనం? నార్మల్గా బార్డర్స్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది కదా, సింపుల్. సో దీనికి బార్డర్స్ ఇచ్చేసాను. సో క్లియర్ రూల్స్ అన్నా. సో బార్డర్స్ ఇచ్చేసాను, టేబుల్ లాగా కనబడుతుంది కదా నాకు. చూడండి, టేబుల్ వచ్చేసింది. ఇదే టేబుల్కి ఇంకా నేను స్టైల్ని ప్రొవైడ్ చేయాలి అనుకుంటే కనుక ఫార్మాటైజ్ టేబుల్లోకి వెళ్ళి మీకు ఎలాంటి స్టైల్ని సెలెక్ట్ చేయాలో సెలెక్ట్ చేసుకుని ఓకేనండి. చూడండి, ఒక టేబుల్ స్టైల్ వచ్చేసిందా లేదా, రైట్? హోమ్ ట్యాబ్లో ఫార్మాటైజ్ టేబుల్ అన్నాను, నాకు ఈ విధమైన స్టైల్ కావాలన్నాను, అదే విధమైన స్టైల్ వచ్చిందా లేదా? సో సింపుల్ అన్నమాట. సో టేబుల్ స్టైల్ని మార్చడం చాలా ఈజీ, జస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. మరి దీన్ని మళ్ళీ మోడిఫై చేయాలంటే ఏం చేయాలి? మనం గుర్తుందా, వర్డ్లో టేబుల్ డిజైన్లో మళ్ళీ హెడర్ రో, ఫస్ట్ కాలం, బ్రాండెడ్ రో, స్లాష్ కాలం, టోటల్ రోస్, సో ఇవన్నీ మనం ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఈ స్టైల్స్ని మనం వాడేయచ్చు అనమాట. సో ఈ విధంగా మనం టేబుల్ స్టైల్స్ని, ఫార్మాట్ని ఒక టేబుల్ అంటే టేబుల్ స్టైల్లోకి మార్చే విధానం ఇది. అండ్ అదేవిధంగా ఇప్పుడు నేను ఒక రేంజ్ సెలెక్ట్ చేశాను, ఇక్కడ నుంచి C10 నుంచి మొదలుకుంటే E18 వరకు ఒక రేంజ్ సెలెక్ట్ చేశాను కదా. ఈ రేంజ్ అంతా ఏదైతే సెల్స్ ఉన్నాయో వాటి బ్యాక్ డ్రాప్లో రెడ్ కలర్ కావాలనిపించింది. నేను సెలెక్ట్ చేసిన సెల్స్ మాత్రమే రెడ్ కలర్ కావాలనిపించింది. సెల్ స్టైల్స్లోకి వెళ్ళండి. సో మీకు ఏ విధమైన స్టైల్ కావాలో సెలెక్ట్ చేసేసుకోండి. సో మనం సెలెక్ట్ చేసిన రేంజ్ ఏదైతే ఉందో ఇది సెల్ స్టైల్లోకి డిఫరెంట్గా మారిపోయింది, రైట్? ఇది సెల్ స్టైల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ అర్థమైంది అనుకుంటున్నాను నేను. సో కండిషనల్ ఫార్మాటింగ్, ఫార్మాటైజ్ టేబుల్, సెల్ స్టైల్స్ అనేవి మనకి ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు ఇక్కడ ఒక కొత్త కాలం కావాలనుకోండి, సి అండ్ డి మధ్యలో కొత్త కాలం కావాలి అన్నప్పుడు, సి అండ్ డి మధ్యలో అన్నప్పుడు మనం డిని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎక్సెల్లో ఒక కాలం అనేది లెఫ్ట్ సైడ్లో మాత్రమే ఇన్సర్ట్ అవుతుంది, రైట్ సైడ్లో ఇన్సర్ట్ అవ్వదు. నేను డిని సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ కాలం అంటే నాకు రైట్ సైడ్ కాకుండా లెఫ్ట్ సైడ్ మాత్రమే అవుతుంది, గుర్తుపెట్టుకోండి. నాకు ఈ అండ్ ఎఫ్ మధ్యలో కావాలి అనుకుంటే కనుక నేను ఎఫ్ని సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ కాలం అనాలి, రైట్? గుర్తుపెట్టుకోండి, వర్డ్లో లాగా ఇన్సర్ట్ రైట్, ఇన్సర్ట్ లెఫ్ట్ అనేది ఉండదు ఇక్కడ, ఓన్లీ లెఫ్ట్ సైడ్ మాత్రమే ఇన్సర్ట్ అవుతుంది. ఎలా? ఈ డి అనే కాలంని సెలెక్ట్ చేశాను, రైట్ క్లిక్ చేశాను, రైట్, ఇన్సర్ట్ అన్నాను, ఇలా అనొచ్చు. లేదంటే ఇక్కడ నుంచి వెళ్ళేసి ఇన్సర్ట్ షీట్ కాలమ్స్ అని కూడా అనొచ్చు. చూడండి, ఈ కాలం హెడ్డింగ్ పైన రైట్ క్లిక్ చేసి ఇన్సర్ట్ అనొచ్చు, లేదా ఇదే కాలం హెడ్డింగ్ పైన క్లిక్ చేసి ఇన్సర్ట్ షీట్ కాలమ్స్ అనొచ్చు. సో ఈ రెండు విధాలుగా చేయవచ్చు. అండ్ ఇదే షార్ట్ కట్ విధంగా షార్ట్ కట్తో చేయాలనుకుంటే కంట్రోల్ షిఫ్ట్ ఈక్వల్స్ టు అనండి. ఏమంటారు? కంట్రోల్ షిఫ్ట్ ఈక్వల్స్ టు. మీరు ఎన్నిసార్లు కంట్రోల్ షిఫ్ట్ ఈక్వల్స్ టు అంటే అన్ని కొత్త కాలమ్స్ క్రియేట్ అవుతాయి. అవసరం లేదు అనిపించింది అంటే ఏం చేయాలి? నేను రైట్ క్లిక్ చేసి డిలీట్ అయినా అనొచ్చు, లేదంటే ఇక్కడికి వెళ్ళేసి డిలీట్లోకి వెళ్ళి డిలీట్ షీట్ కాలమ్స్ అయినా అనొచ్చు. అలా కాకుండా షార్ట్కట్తో చేయాలి అనుకుంటే ఏ కాలమ్ని అయితే అనుకుంటున్నారో ఆ కాలమ్ని సెలెక్ట్ చేయండి, కంట్రోల్ మైనస్ అనేది యూజ్ చేయండి. సింపుల్. ఎక్కడ మీకు కాలం కావాలో అక్కడ క్లిక్ చేసేసి కంట్రోల్ షిఫ్ట్ ఈక్వల్స్ టు అంటే యాడ్ అవుతాయి, కంట్రోల్ మైనస్ అంటే డిలీట్ అవుతాయి, సింపుల్. అదేవిధంగా రో కావాలంటే గుర్తుపెట్టుకోండి, ఇన్సర్ట్ అబోవ్, ఇన్సర్ట్ బిలో అనేవి ఇక్కడ ఆప్షన్స్ ఉండవు. ఏ రో ఇప్పుడు 6 అండ్ 7 మధ్యలో మీరు కావాలనుకుంటే కనుక 7th రోని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి ఇన్సర్ట్ అనండి, లేదా ఇదే 7th రోకి సెలెక్ట్ చేసి ఇన్సర్ట్లోకి వెళ్ళి ఇన్సర్ట్ షీట్ రోస్ అనండి. ఇలా అయినా వస్తుంది, అండ్ ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఇన్సర్ట్ అన్నా కూడా వస్తుంది. అలా కాకుండా షార్ట్ కట్ విధంగా చేయాలనుకుంటే కనుక కంట్రోల్ షిఫ్ట్ ఈక్వల్స్ టు యాడ్, కంట్రోల్ మైనస్ డిలీట్. ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటంటే కాలమ్ని ఇన్సర్ట్ చేద్దామన్నా రోని ఇన్సర్ట్ చేద్దామన్నా కంట్రోల్ షిఫ్ట్ ఈక్వల్స్ టు అనే ఆప్షన్ యూజ్ చేయాలి. ఒకవేళ కాలమ్ని డిలీట్ చేద్దామన్నా రోని డిలీట్ చేద్దామన్నా కంట్రోల్ మైనస్ అనే ఆప్షన్ని యూజ్ చేయాలి. ఇది హౌ టు ఇన్సర్ట్ ఏ కాలమ్, హౌ టు డిలీట్ ఏ కాలమ్కి థింగ్. అండ్ మీకు కనుక కొత్త షీట్ క్రియేట్ చేయాలి అనుకుంటే
ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ఈ సింబల్ వచ్చింది కదా! ఇక్కడ నుంచి కొత్త షీట్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. లేదంటే షిఫ్ట్ F11 అనొచ్చు. షిఫ్ట్ F11 అనగానే కొత్త షీట్ క్రియేట్ అయిపోతుంది. అలా కాదు ఇక్కడికెళ్ళి చేస్తా అంటే ఇన్సర్ట్‌లోకి వెళ్ళండి. ఇన్సర్ట్ షీట్ అనండి. డిలీట్ చేయాలి అంటే ఈ పర్టిక్యులర్ షీట్ పైన రైట్ క్లిక్ చేయండి. డిలీట్ అనండి. ఇది సింపుల్ వే. రైట్ క్లిక్ చేయండి. డిలీట్ అనండి. రైట్ క్లిక్ చేయండి. డిలీట్ అనండి. రైట్. ఈ విధంగా మనం ఒక షీట్‌ని ఇన్సర్ట్, డిలీట్ చేయవచ్చు. సరే. ఇక్కడ ఇన్ని షీట్స్ ఉన్నాయి కదా! ఇప్పుడు షీట్ నంబర్ 2 అనేది యాక్టివ్‌లో ఉంది. సీవీ కన్సాలిడేట్ అనేది యాక్టివ్ కావాలంటే ఏం చేయాలి? నేను మౌస్‌తో క్లిక్ చేయాలి. షీట్ 4 యాక్టివ్ కావాలంటే మౌస్‌తో ఇక్కడ నేమ్ పైన క్లిక్ చేస్తూ వెళ్ళాలి. అంతే కదా! సో, క్లిక్ చేస్తూ వెళ్ళండి. ఈ విధంగా క్లిక్ చేస్తూ వెళ్తే ఆటోమేటిక్‌గా మనకు షీట్స్ అనేవి సెలెక్ట్ అవుతున్నాయి. అలా కాకుండా నేను కీబోర్డ్‌తో చేయాలి అనుకుంటే గనక కంట్రోల్ పేజ్ డౌన్ అంటే కిందకొస్తుంది. కంట్రోల్ పేజ్ అప్ అంటే పైకి వెళ్తుంది. ఉన్న షీట్స్‌లో ఒక షీట్ నుంచి ఇంకో షీట్‌కి జంప్ కావాలి అంటే కంట్రోల్ పేజ్ డౌన్ ఆర్ కంట్రోల్ పేజ్ అప్ అనేవి మనం యూజ్ చేస్తాం. కంట్రోల్ పేజ్ డౌన్ ఆర్ కంట్రోల్ పేజ్ అప్ అనే ఆప్షన్స్ మనం ఇక్కడ యూటిలైజ్ చేస్తాం. రైట్. మరి అదే ఇక్కడ నంబర్ గ్రూప్‌కి రీనేమ్ చేద్దాం అనుకుంటున్నా. నంబర్ గ్రూప్ అని ఉంది కదా! ఎన్‌జీ అని పెడదాం అనుకుంటున్నా. మరి రీనేమ్ ఎలా చేయాలి అంటే మీరు ఆ షీట్ పైన రైట్ క్లిక్ అయినా చేయండి. లేదంటే రైట్ క్లిక్ చేయగానే మీకు రీనేమ్ ఆప్షన్ దొరుకుతుంది. లేదంటే డబుల్ క్లిక్ చేయండి ఆ నంబర్ గ్రూప్ పైన. సో, ఏదైతే అనుకుంటున్నారో ఆ షీట్‌ని సెలెక్ట్ చేసి డబుల్ క్లిక్ చేయండి. మీరు ఎన్‌జీ అన్నారు. ఎన్‌జీ వచ్చేసింది. మళ్ళీ చేంజ్ చేయాలనుకుంటున్నారు. నంబర్ గ్రూప్ అన్నారు. నంబర్ గ్రూప్ వచ్చేసింది. రైట్. ఈ విధంగా మనం షీట్‌ని రీనేమ్ కూడా చేయవచ్చు. అదేవిధంగా ఈ నంబర్ గ్రూప్ ఇప్పుడు ఎక్కడుంది అంటే స్టార్టింగ్‌లో ఉంది. కండిషనల్ ఫార్మాటింగ్‌కి లెఫ్ట్‌లో ఉంది. నాకు ఇదే నంబర్ గ్రూప్ ఎక్కడ కావాలి అంటే ఇక్కడ మ్యాథ్స్ అండ్ స్టాట్స్ అని కనబడుతుంది కదా! దానికి రైట్ సైడ్‌లో అండ్ టెక్స్ట్‌కి లెఫ్ట్ సైడ్‌లో కావాలి. అప్పుడు మనము రైట్ క్లిక్ చేసి మూవ్ ఆర్ కాపీ అనే ఆప్షన్ యూజ్ చేయొచ్చు. లేదు అంటే ఇంకా సింపుల్‌గా డ్రాగ్ అండ్ డ్రాప్ పద్ధతిలో నంబర్ గ్రూప్ పైన లెఫ్ట్ క్లిక్‌తో హోల్డ్ చేయగానే మీకు చూడండి అక్కడ లెఫ్ట్‌లో ఒకటి బ్లాక్ హెడెడ్ సింబల్ రావడం జరిగింది. సో, దాన్ని ఎటు కావాలనుకుంటున్నారో అటు రైట్ మూవ్ చేస్తూ వెళ్ళండి. సో, మీకు అది మూవ్ అవుతున్న కొద్దీ మీకు ఆ బ్లాక్ హెడ్ కూడా మీతో ఆ కర్సర్‌తో పాటు వస్తుంది. మ్యాథ్స్ అండ్ స్టాట్స్ రైట్ సైడ్‌లో, టెక్స్ట్ లెఫ్ట్ సైడ్‌లో అన్నాను కాబట్టి అక్కడికొచ్చిన తర్వాత రిలీజ్ చేయండి. చూడండి. మ్యాథ్స్ అండ్ స్టాట్స్ అండ్ టెక్స్ట్ మధ్యలో నంబర్ గ్రూప్. మళ్ళీ లెఫ్ట్‌కి మూవ్ చేయాలంటే లెఫ్ట్‌కి మూవ్ చేయండి. రైట్. ఇది ఒక షీట్‌ని మూవ్ చేసే పద్ధతి. మరి డూప్లికేట్ షీట్ కావాలి అనుకుంటే రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసిన తర్వాత మూవ్ ఆర్ కాపీ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఏ గ్రూ ఏ ఏ షీట్‌కి మీరైతే కావాలనుకుంటున్నారో ఆ షీట్‌ని సెలెక్ట్ చేయండి. క్రియేట్ ఏ కాపీ అనండి. క్రియేట్ ఏ కాపీ అనండి. చూడండి నంబర్ గ్రూప్ 2 ఏమైనా తేడా ఉందా? నో చేంజ్. సో, డూప్లికేట్స్ క్రియేట్ చేయడం కోసం మనం యూజ్ చేసేది మూవ్ ఆర్ కాపీలోకి వెళ్ళి ఏ షీట్ అయితే మీరు అనుకుంటున్నారో ఆ షీట్‌ని సెలెక్ట్ చేసి క్రియేట్ కాపీ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అవసరం లేదు అనుకుంటే రైట్ క్లిక్ చేసి డిలీట్ అనండి. రైట్. ఈ విధంగా మనం ఒక షీట్‌ని రీనేమ్, మూవ్, కాపీ, డూప్లికేట్ ఈ విధంగా చేయవచ్చు. రైట్. అదే ఒక్కోసారి షీట్స్‌ని హైలైట్ చేయమంటారనుకోండి. హైలైట్ ఎలా చేయాలి అంటే రైట్ క్లిక్ చేయండి. ట్యాబ్ కలర్ పైన క్లిక్ చేసి ఏ ట్యాబ్ కలర్ కావాలో సెలెక్ట్ చేయండి. సో, షీట్‌ని హైలైట్ చేసే విధానం ట్యాబ్ కలర్‌లోకి వెళ్ళి ఏ కలర్ కావాలో ఆ కలర్‌తో హైలైట్ చేయవచ్చు. సో, ఇది సెల్స్ గ్రూప్‌లో మనకి కనిపించే ఆప్షన్స్. రైట్. ఎనీ కన్‌ఫ్యూజన్స్ హియర్? If you don't have any confusions, I'll continue with next one. Madam? I can't hear you. Okay, next topic then. ఓకే. మనం ఒకవేళ సీరియల్ నంబర్ రాయాలనుకోండి ఇక్కడ.
ఏం చేస్తాం మనం 1 2 3 4 5 6 7 8 9 10 ఇట్లా మనం రాసుకుంటూ వెళ్ళొచ్చు. ఎంతవరకు రాస్తాం మనం మ్యాక్సిమం 1 to 10, 1 to 20, 1 to 30 ఉంటే రాస్తాం. అదే హండ్రెడ్స్‌లో, లాక్స్‌లో ఉంటే రాస్తామా? అలా రాయడం కష్టం కాబట్టి ఇక్కడ మనకొక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలనుకుంటున్నారు? 1 నుంచి. సో, 1 ఎంటర్ చేయండి. చేసిన తర్వాత మిగతావి నాకు ఇదే కాలమ్‌లో నంబర్స్ అన్నీ కావాలనుకుంటే ఫిల్ అనే ఆప్షన్‌లోకి వెళ్ళి ఫిల్ సీరీస్ పైన క్లిక్ చేయండి. ఫిల్ అనే ఆప్షన్‌లోకి వెళ్ళి ఫిల్ సీరీస్ పైన క్లిక్ చేయండి. ఈ సీరీస్‌లో మీకు నంబర్స్ రో వైస్‌గా కావాలా? కాలమ్ వైస్‌గా కావాలా? అని అడుగుతుంది. నాకు కాలమ్ వైస్‌గా కావాలి. ఎందుకంటే ఏ అనే కాలమ్‌లో మొత్తం కావాలి కాబట్టి కాలమ్ వైస్‌గా కావాలి. సెలెక్ట్ చేశాను. 1 తర్వాత ఏం రావాలి? 2. 2 తర్వాత ఏం రావాలి? 3. అంటే డిఫరెన్స్ ఎంత ఉండాలి అని అంటున్నారు మీరు? 1. ఆ డిఫరెన్స్ వాల్యూ అనేది ఇక్కడ స్టెప్ వాల్యూ కింద ఇచ్చేయాలి. స్టెప్ వాల్యూ 1 అండ్ స్టాప్ ఎక్కడి వరకు కావాలనుకుంటున్నారంటే 100 వరకు కావాలనుకుంటున్నాను. చూడండి 1 2 3 4 నేను ఇవ్వలేదు, ఆటోమేటిక్ రావడం జరిగింది. రైట్. ఎలా చూడండి మళ్ళీ ఒకసారి నంబర్ 1ని సెలెక్ట్ చేయండి. నంబర్ 1ని సెలెక్ట్ చేసిన తర్వాత ఫిల్‌లోకి వెళ్ళి సీరీస్‌లోకి వెళ్ళండి. సో, ఇక్కడ రోలో కావాలంటే రోలో వస్తుంది. రోలో కూడా చూద్దాం ఒకసారి. రోలో 1-10 కావాలన్నా చూడండి రోలో వచ్చేసిందా? సో, ఈ విధంగా ఫిల్‌లోకి వెళ్ళండి. ఫిల్ సీరీస్‌లోకి వెళ్ళండి. కాలమ్స్‌లో కావాలి. 1 తర్వాత 2, 2 తర్వాత 3 డిఫరెన్స్ 1 కాబట్టి ఓకే డన్. ఎంతవరకు కావాలి? 1000 వరకు కావాలి. 1 to 1000 రైట్. సో, ఈ విధంగా మనం ఈ ఆప్షన్ యూటిలైజ్ చేయవచ్చు. ఒక్కోసారి మనకి ఈ ఆప్షన్ కూడా ఉంటుంది. 1 తర్వాత 2 రావాలి కాబట్టి రెండిటిని ఎంటర్ చేసి రెండిటిని సెలెక్ట్ చేసిన తర్వాత డ్రాగ్ అండ్ డ్రాప్ పద్ధతి కూడా యూజ్ చేయొచ్చు. సో, మీరు డ్రాగ్ చేస్తున్న కొద్దీ సీరియల్ నంబర్ మారుతూ వెళ్తుంది చూడండి. 8, 9, 10, 11 ఇట్లా. సో, ఇట్లా ఎంతవరకు డ్రాగ్ చేయగలుగుతాం మనం? ఇట్లా డ్రాగ్ చేయడం కూడా ఏదో 20 30 వరకు చేయగలుగుతాం. అదే హండ్రెడ్స్, లాక్స్ ఉంటే ఇలానే డ్రాగ్ చేసుకుంటూ వెళ్తామా? ఇట్స్ ఇంపాసిబుల్. సో, కాబట్టి ద బెస్ట్ ఆప్షన్ ఏంటి మనకి? ఫిల్ అనే ఆప్షన్‌లోకి వెళ్ళి చేయడం. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ 2 తర్వాత 4 రావాలి, 4 తర్వాత 6 రావాలి. ఇట్లా కావాలనిపించిందనుకోండి. 2ని సెలెక్ట్ చేశాను, ఫిల్‌లోకి వెళ్ళాను, సీరీస్‌లోకి వెళ్ళాను, కాలమ్స్‌లో కావాలి. స్టెప్ వాల్యూ ఎంత? 2 తర్వాత 4, 4 తర్వాత 6 డిఫరెన్స్ ఎంత ఉండాలి? 2. ఎంతవరకు కావాలి? 100 వరకు కావాలి. చూడండి. ఈవెన్ సీరీస్ వచ్చేసిందా? ఒక సీరీస్‌ని ఫిల్ చేయాలి అని అనుకుంటే గనక మనం ఫిల్ అనే ఆప్షన్‌లోకి వెళ్ళాల్సి ఉంటుంది. రైట్. ఇది ఫిల్‌కి సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఏబీసీ అనే టెక్స్ట్ ఉందనుకోండి. ఇది ఏ సెల్‌లో ఉంది అంటే డి6లో ఉంది. సేమ్ టెక్స్ట్ నాకు ఈ6లో, ఎఫ్6లో, జీ6లో కావాలి. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఈ సెల్‌ని కాపీ చేసి ఇక్కడ నుంచి పేస్ట్ చేస్తారు. ఇదొక విధానం. అలా కాకుండా డైరెక్ట్‌గా నాకు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడి వరకు సేమ్ టెక్స్ట్ ఉండాలి అంటే సెలెక్ట్ చేయండి. చేసిన తర్వాత ఫిల్‌లోకి వెళ్ళి ఫిల్ రైట్ అనండి. ఏమంటారు? ఫిల్ రైట్. ఆటోమేటిక్‌గా వచ్చేసింది. డౌన్ కావాలంటే సెలెక్ట్ చేయండి. ఫిల్ డౌన్ అనండి. అప్ కావాలంటే సెలెక్ట్ చేయండి. ఫిల్ అప్ అనండి. అండ్ లెఫ్ట్ కావాలంటే సెలెక్ట్ చేయండి. ఫిల్ లెఫ్ట్ అనండి. రైట్. ఈ విధంగా మనకి ఆప్షన్ యూజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి కూడా ఉంటుంది ఇక్కడ జస్టిఫై అనేది అది మనకి యూజ్ అవ్వదు. ఎందుకు యూజ్ అవ్వదో చెప్తాను. మనము ఇక్కడ కొంత టెక్స్ట్ ఉంది కదా! ఏబీసీ తర్వాత ఇంక కొంచెం గ్యాప్ ఉంది కదా! ఈ గ్యాప్ ఆటోమేటిక్‌గా ఈ కింద ఉన్న టెక్స్ట్‌తో ఫిల్ అయ్యేలాగా చేస్తుందన్నమాట. సెలెక్ట్ చేశాను. ఫిల్‌లోకి వెళ్ళాను. ఫిల్ జస్టిఫై అన్నాను చూడండి. ఇన్ని కాలమ్స్ ఉండే 10 కాలమ్స్ ఉండే. ఇప్పుడు ఏమైంది 6 కాలమ్స్‌కి వచ్చేసింది. సో, ఈ విధంగా చేయడం వల్ల మన టెక్స్ట్ అనేది ఒక సెల్ నుంచి ఇంకో సెల్‌కి మూవ్ అవుతుంది కాబట్టి జస్టిఫై మనం యూజ్ చేయము. ఫిల్ డౌన్, లెఫ్ట్, రైట్, అప్, సిరీస్ అనే ఆప్షన్స్ యూజ్ చేస్తాం. రైట్. ఇది దీనికి సంబంధించింది. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇక్కడ క్లియర్ చేద్దాం. నెక్స్ట్ టుమారోస్ క్లాస్ అంటే ఇంతవరకు మీ సిలబస్‌లో ఉన్న 6-7 పాయింట్స్ కవర్ అయిపోయాయి. సో, అవి ఏంటనేది మనం రేపు చూద్దాం. చెప్పండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. కాపీ ఇవన్నీ మల్టిపుల్ సెల్స్‌లో చేయలేము అసలు. ఇప్పుడేంటంటే మీకు ఈజీగా ఒకటే రోలో కానీ, ఒకటే కాలమ్‌లో కానీ సెలెక్ట్ చేశారు. లేదు మేడం చేయొచ్చు. ఇప్పుడు ఈ రేంజ్ ఆఫ్ సెల్స్‌ని కాపీ అంటాను. ఎక్కడ కావాలంటే అక్కడ పేస్ట్ చేస్తాను. లేదు గ్రూప్ ఆఫ్ సెల్స్‌ని కావాలనుకుంటే గ్రూప్ ఆఫ్ సెల్స్‌ని కూడా సెలెక్ట్ చేస్తాను. మేడం మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. గ్రూప్ ఆఫ్ సెల్స్ ఒకసారి చేంజ్ చేయండి. చూడండి ఇక్కడ గ్రూప్ ఆఫ్ సెల్స్‌ని సెలెక్ట్ చేశాను. రైట్.
ఈ గ్రూప్ ఆఫ్ సెల్స్ని సెలెక్ట్ చేసి కాపీ అన్నాను, ఎక్కడ కావాలనుకున్నారో అక్కడికి వెళ్ళి పేస్ట్ అనండి. ఈ విధంగా మీకు ఏ గ్రూప్ కావాలంటే ఆ గ్రూప్ డిఫరెంట్ సెల్స్ లో మనం ఒక సింగిల్ వాల్యూని ఇప్పుడు A1 లో ఉన్న డేటాని E7 F8 అట్లా మల్టిపుల్ సెలెక్షన్. ఓకే, A1లో ఫర్ ఎగ్జాంపుల్ 1 అని ఉంది, C6లో 5 అని ఉంది, అండ్ ఇక్కడ 8 అని ఉంది. ఈ 3 సెల్స్ కాపీ కావాలంటున్నారు, కంట్రోల్ యూజ్ చేయండి, 3 సెల్స్ని సెలెక్ట్ చేయండి, కాపీ అనండి. చూడండి ఏమంటుంది, కమాండ్ కెనాట్ మల్టిపుల్ సెలెక్షన్స్ అనేవి కాపీ అవ్వవు అంటుంది. సో సెలెక్ట్ చేయడం మాత్రం కంట్రోల్ యూజ్ చేసి చేయొచ్చు, లేదు గ్రూప్ ఇట్లా సెలెక్ట్ చేసి కంట్రోల్ సి అని కొత్త ప్లేస్లోకి వెళ్తే మీకు పేస్ట్ అవుతుంది అట్లా. ఓకే, ఇప్పుడు సేమ్ వాల్యూస్ మనం అంటే డిస్క్రీట్ సెల్స్ లో కాపీ చేయలేము అందులో ఒకటేసారి, అంటే డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాయి, ఒకేసారి కాపీ చేయలేము. గ్రూప్ ఆఫ్ అది ఒక గ్రూప్ లాగా ట్రీట్ చేస్తే మాత్రం కాపీ చేయగలుగుతాం. ఇప్పుడు ఇక్కడ ఇదొకటి అంటే ఇలా సెలెక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మీకు ఏ డెస్టినేషన్ని కాపీ చేయాలనే దానికి క్లారిటీ లేదు. సో అదే గ్రూప్ లాగా చేస్తే దానికి ఒక క్లారిటీ ఉంటుంది, ఏ సెలెక్షన్ని నేను కాపీ చేయాలి అనేది. ఒకవేళ వితౌట్ డేటా ఉంటే సార్, ఇప్పుడు C6లో డేటా లేదు అండ్ F7లో కూడా డేటా లేదు అనుకుంటా. సో ఇప్పుడు 1 అని మనం C6లో F7లో కాపీ చేయాలంటే అవుతుందా? ఈ 1ని మనం C6లో అండ్ F7లో రెండిట్లో చేయాలి. సో మనం ఒకసారి కాపీ చేసి ఎక్కడ కావాలంటే అక్కడ పేస్ట్ చేసి మళ్ళీ పేస్ట్ చేయడమే అంతే. మల్టిపుల్ టైమ్స్ ఒకేసారి 2 ప్లేసెస్లో ప్లేస్ చేయలేం. అలా కావాలనుకుంటే వీ కెన్ పుట్ ఫార్ములా. ఇప్పుడు నేను మీరన్న రిక్వైర్మెంట్ నాకు కావాలి అనుకోండి, ఇప్పుడు ఇక్కడ 1 2 3 అని రాశాను, A1లో ఉన్న టెక్స్ట్ నాకు ఆటోమేటిక్గా D7లో కావాలి, ఎప్పుడు కావాలి, అండ్ అట్లనే G11లో G12లో కూడా కావాలి అన్నప్పుడు ఎక్కడైతే మీరు కావాలనుకుంటున్నారో అక్కడ ఈక్వల్ టు అనే సింబల్ యూజ్ చేసి సెల్ని సెలెక్ట్ చేయండి. సో G12, సో ఈక్వల్ టు అని యూజ్ చేసి సెల్ని సెలెక్ట్ చేయండి. మీరు ఎప్పుడైతే ఇక్కడ 1 2 3ని 4 5 6గా మార్చుతారో అక్కడ ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. ఇది ఫార్ములా. ఇదేనా మీరు అనేది? హలో, సార్ ఇప్పుడు ఫార్ములా బార్లో ఇప్పుడు మీరు ఇచ్చిన ఈక్వల్ టు A1, D7 అట్లా నో వే, అట్లా పెట్టరాదు, మల్టిపుల్ వాల్యూస్ పెట్టరాదు. యాడ్ చేయొచ్చు, కావాలంటే యాడ్ చేయొచ్చు, ప్లస్ పెట్టొచ్చు, B2 ఇట్లా పెట్టొచ్చు, కానీ కామా సపరేటెడ్ వాల్యూస్ మనం ఇవ్వలేము. సో దట్స్ ఇంపాసిబుల్. ఓకే, ఇన్ టుమారో సెషన్ విల్ చెక్ అబౌట్ యువర్ సిలబస్లో చూసిన తర్వాత మీకు నార్మల్గా హోమ్ ట్యాబ్ అయిపోయిన తర్వాత మీకు డైరెక్ట్గా ఏం యూజ్ అవుతుందంటే ఫార్ములా సెక్షన్ యూజ్ అవుతుంది. ఈ మ్యాథమెటికల్ ఫార్ములాస్ ఎట్లా రాయాలి అండ్ టెక్స్ట్ ఫార్ములాస్ ఎట్లా రాయాలి అంత డెప్త్గా వెళ్ళడు, బట్ విల్ సీ. సో మ్యాథమెటికల్ ఫార్ములాస్ ఎట్లా, టెక్స్ట్ ఫార్ములాస్ ఎట్లా, ఒక స్టూడెంట్ టేబుల్ ఎట్లా ప్రిపేర్ చేయాలనేది 1 by 1 చూద్దాం. ఫార్ములాస్ కొంచెం టైం పడుతుంది. బేసిక్ ఫార్ములాస్ నుంచి ఇఫ్ అండ్ ఇఫ్ కండిషన్స్ మనం 1 by 1 చూద్దాం, రైట్? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టుడే. విల్ క్యాచ్ అప్ టుమారో.